బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు తిరుపతిలో అపచారం చోటు చేసుకుంది. వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్ వద్ద కోల్కతాకు చెందిన ఓ వ్యక్తి నమాజ్ చేస్తూ కనబడ్డాడు. అయితే అతని నమాజ్ను అక్కడున్న భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. దీనిపై ఆధ్యాత్మికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో గతంలో అన్యమతస్థులు ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో పలువురు ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు మండిపడ్డారు. తాజాగా ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై కూడా మండిపడుతూ ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు తిరుమలలో అన్యమత ప్రచారం జరిగినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. గుడ్ ఈవినింగ్ రఘు. తిరుమలలో ఈ రోజు మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో ఒక ముస్లిం వ్యక్తి నమాజ్ చేస్తూ భక్తులు కంటపడడం అనేది సంఘటన చోటు చేసుకుంది. దీనిపైన భద్రతా ఇది శ్రీవారి ఆలయానికి వెళ్ళేటటువంటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రధాన రహదారి పైన ఇతను మధ్యాహ్నం 1 గంట సమయంలో నమాజ్ చేస్తూ కనిపించారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎవరు చూస్తున్నారు కానీ ఎవరు అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు. ఇందులో ఆ దారిలో 300 రూపాయల దర్శనానికి వెళ్తున్న భక్తులు కొంతమంది చూసి అతన్ని ఇక్కడ నమాజ్ చేయకూడదు, ఇక్కడ కేవలం హిందూ భక్తులకు మాత్రమే ఈ శ్రీవారి ఆలయం మీద ఉంటుంది అని చెప్పి అతను నివారించే ప్రయత్నం చేశారు. ఇంట్లో అక్కడ అటు వెళ్తున్న భద్రతా సిబ్బంది కల్పించుకొని అతన్ని వెంటనే తీసుకెళ్లేసి విజిలెన్స్ వింగ్ సిబ్బందికి అప్పగించారు. అక్కడి నుంచి అతన్ని విచారణ నిమిత్తం తిరుమలలో ఉన్నటువంటి 1 స్టేషన్ తరలించారు. అక్కడ విచారణ చేపట్టిన పోలీసులు అతని పేరు అబూ హంజాగా నిర్ధారించారు. ఇతను కోల్కతాకు చెందిన వ్యక్తి అని చెప్పి ఇతను వాలకం చూస్తుంటే ఒక బంగ్లాదేశీయుడు లాగా ఇతను కనిపిస్తున్నాడు. ఇతను స్టేషనరీ వ్యాపారం చేసుకుంటూ మొత్తం చెన్నై, తిరుపతి, తర్వాత ఈ చిత్తూరు, కడప జిల్లాల్లో కూడా మొత్తం స్టేషనరీ వ్యాపారం చేసుకుంటారని చెప్పి ఆ పోలీసులు తెలుపుతున్నారు. రఘు, మొత్తం మీద చూసుకుంటే మనకు ఇటీవల కాలంలో తిరుమలలో పెద్ద ఎత్తున అన్యమత ప్రచారం అయితే చోటు చేసుకుంటోంది. టీటీడీ భద్రతా సిబ్బంది పూర్తి వైఫల్యంతోనే కింద ఇటు అలిపిరి వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీ పాయింట్ లో సరిగ్గా చెక్ చేయకపోవడం, అన్యమతస్తులు యథేచ్ఛగా రావడం, వాళ్ళ కార్లు, వాహనాలపైన కూడా యథేచ్ఛగా ఈ అన్యమత సంబంధించిన చిహ్నాలన్నిటి ఉండడం కూడా ఇటీవల కాలంలో మన పెద్ద ఎత్తున తిరుమలలో చర్చ చేసుకున్నాం. ముఖ్యంగా మనం చూసుకుంటే హిందూ ధార్మిక యాక్ట్ ప్రకారం తిరుమలలో కేవలం హిందూ భక్తులు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఎవరైనా ఇతర అన్యమతస్తులు స్వామివారి దర్శనం వస్తే మాత్రం ఒక డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా కేవలం అధికారులు మాటల వరకే చెప్తున్నారు, అన్ని ప్రదేశాల్లో డిక్లరేషన్ ఫామ్ ఉంచుతున్నామని మాటల వరకే పరిమితం అవుతుంది.